టీ20 వరల్డ్ కప్ 2026 సీజన్ కి నెల ముందు శుభమన్ గిల్ ని టీ20 టీంలోకి తీసుకురావడమే కాదు, అతనికి వైస్ కెప్టెన్సీ అప్పగించింది టీమిండియా మేనేజ్మెంట్. అప్పటిదాకా టీ20 సెటప్ లో కూడా లేని శుభమన్ గిల్ సడన్ గా టీ20 టీంలోకి రావడం, తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు లేకుండా వైస్ కెప్టెన్సీ అప్పగించడంతో టీం మేనేజ్మెంట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే వచ్చిన అవకాశాన్ని శుభమన్ గిల్ సరిగ్గా వాడుకోలేకపోయాడు. సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ లో అట్రప్లాప్ అయ్యాడు. ఆఖరి టీ20 మ్యాచ్ కి ముందు శుభమన్ గిల్ గాయపడడం, అతని ప్లేస్ లో వచ్చిన సంజు శాంసన్ 22 బంతుల్లో 4 4 2 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో 3 మ్యాచ్లు ఆడిన శుభమన్ గిల్ 32 పరుగులు మాత్రమే చేస్తే, ఒకే ఒక్క మ్యాచ్ లో సంజు శాంసన్ 37 పరుగులు చేసి తన సత్తా చాటాడు. దీంతో సంజు శాంసన్ ని తిరిగి టీ20 టీంలోకి తీసుకొచ్చిన టీం మేనేజ్మెంట్ సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన శుభమన్ గిల్ ని టీ20 టీం నుంచి మళ్లీ తప్పించింది. శుభమన్ గిల్ విషయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగినట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శుభమన్ గిల్ ని ఎట్టి పరిస్థితుల్లో టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆడించాలని టీమిండియా ఫ్యూచర్ 3 ఫార్మాట్ కెప్టెన్ అతనేనని కోచ్ గౌతమ్ గంభీర్ ఫీల్ అయ్యాడట. అయితే టీ20లో సెట్ కాని గిల్ ని టీ20 వరల్డ్ కప్ లో ఆడిస్తే భారత విజయావకాశాలు దెబ్బతింటాయని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఫీల్ అయ్యాడట. శుభమన్ గిల్ క్వాలిటీ ప్లేయర్ కాదనడం లేదు, కానీ టీ20 ఫార్మాట్ లో అతడు సెట్ కాడు. మనకి వేరే ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడున్న టీం నుంచి ఎవరైనా తప్పించాలంటే అది శుభమన్ గిల్ ని. టీ20 టీంలో అతనికంటే బెటర్ ప్లేయర్లు, బెస్ట్ ప్లేయర్లు మన దగ్గర ఉన్నారు అని గంభీర్ కి తెగేసి చెప్పాడంట చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ కు ముందు న్యూజిలాండ్ తో సిరీస్ కు శుభమన్ గిల్ ని తప్పించిన సెలెక్టర్లు ఇషాన్ కిషన్, రింకు సింగ్ లకు అవకాశం ఇచ్చారు. తిలక్ వర్మ గాయపడడంతో తుది జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ సిరీస్ లో అద్భుతంగా రాణించి టీ20 వరల్డ్ కప్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇకపోతే మొదట 5 మ్యాచ్ లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన సంజు శాంసన్ సౌత్ ఆఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్ తర్వాత తుది జట్టులోకి తిరిగి వచ్చాడు. వెస్టిండీస్ తో తప్పక గెలవాల్సిన సూపర్ 8 మ్యాచ్ లో 97, ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ లో 89, న్యూజిలాండ్ తో ఫైనల్ లో 89 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక ఇషాన్ కిషన్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో 9 మ్యాచ్ల్లో 317 పరుగులు చేసి తన సెలక్షన్ కి పూర్తి న్యాయం చేశాడు. అయితే గంభీర్ మాట నెగ్గి శుభమన్ గిల్, అభిషేక్ శర్మ కలిసి ఓపెనింగ్ చేసి ఉంటే టీమిండియా కనీసం సెమీఫైనల్స్ కూడా చేరి ఉండేది కాదని అభిమానులు అంటున్నారు.